రాజ్యాంగం ఉంది, నేనంటలేను. నువ్వు ఇది బాగుంది ఏంది, ఆయన పదవి పోతే నాకు వస్తాదా? కాదు బాబు, ఆయన పదవి పోతే నాకు రాదు. అడిగారు, ఆయన పదవి పోతే నాకు రాదు. రాజ్యాంగం ఏం నిర్దేశిస్తుందో చర్చించుకుంటున్నాం. రాహుల్ గాంధీ గారు ఏం పేర్కొంటున్నారో చర్చించుకుంటున్నాం. రాహుల్ గాంధీ గారు ఏం పేర్కొన్నారో గది చర్చిస్తున్నాం. అంతే తప్ప ఏదైతుందో ఆయన పదవి పోవాలి, ఆయన పదవి పోతే నాకు వస్తుందా, నీకు వస్తుందా? ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే చట్టం తన పని తను చేసుకోవాలని కోరుకుంటాం. మీరు మొన్నటితో కూడా చెప్పింది, నేను స్పీకర్ గారి పరిధిలో ఉన్న స్పీకర్ గారు ఏది ఇస్తుందో వారు రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు అని చెప్పాను, నేను భావిస్తున్నాను అని చెప్పాను. నేను నువ్వు ఎక్కడికి పట్టుకొచ్చా నౌకరు పోవాలని కోరుకుంటున్నా అంటే ఏమన్నట్టు ఆయన పార్టీ మారినందుకు నా పదవి పోవాలని చెప్పి చూస్తున్నారు నాయకులు అని చెప్పేసి అన్నాడు. అరే రాజ్యాంగం అంటుంది అంటే పార్టీ మారితే పదవి తొలగింప చేయాలని చెప్పి రాజ్యాంగం చెప్తుంది. నేను చెప్తాను, నేను నువ్వు చదువుకో రాజ్యాంగం, నీకు ఈమంట కాదు ఈమంట ఇస్తా. నేను రాజ్యాంగ నిబంధనలు ఏం చెప్తున్నాయో మీకు కావాలి, మీరు చదువుకోలేదు అంటలే. నేను రాజ్యాంగ నిబంధనలు ఏం చెప్తున్నాయో ఒకసారి గమనించండి. మీరు రాజ్యాంగ నిబంధనలు చర్చిస్తున్నాం, మనం రాజ్యాంగ నిబంధనలను కూడా చర్చించకూడదు. అంబేద్కర్ ఏదైతే ఉందో ఆయన చెప్పింది చదువుకోవాలి కానీ దాన్ని అమలు చేయొద్దు, ఆచరించద్దు అని చెప్పండి. దుర్గ ఊరుకుంటాడా? మా పండిశంకర్ ఊరుకుంటాడా? అంటే అంబేద్కర్ అంటారు, ఇక మా అంబేద్కర్ చెప్పింది ఒక్కడు ఆచరిస్తాడు, మీరే మనుషులు అని చెప్పి అంటారా? అన్నారే ఎందుకు 14th ఏప్రిల్ లాగానే పోయి అంబేద్కర్ గారికి జయంతి చేసుకుంటాం? ఎందుకు? వారి ఆలోచన విధానాన్ని గౌరవించి రూపొందించే రాజ్యాంగాన్ని గౌరవించే కదనే, రాజ్యాంగాన్ని గౌరవించేయింది. నువ్వేమంటావు? గౌరవించాలంట వద్దంటావా? నువ్వేమంటావు చెప్పు, ఇప్పుడు నువ్వేమంటావు చెప్పు.